సో ఈరోజు రీడింగ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ రీడింగ్స్లో సిరీస్లో థర్డ్ పార్టీ రీడింగ్స్ సిరీస్లో సెకండ్ వీడియో ఇది లైక్ పార్ట్ 2. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ కార్డ్ మనకి డెత్ కార్డ్ ఫాలోడ్ బై 6 of swords. సో 6 of swords ఎనర్జీ అనేది రాబోతుంది. హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీలో. అంటే ఏంటి, విచ్ టైప్ ఆఫ్ ఎనర్జీస్? పేజ్ ఆఫ్ సోర్డ్స్. సో ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఏదో పంపిస్తారు మీకు. వాట్ ఈస్ దట్ మెసేజ్? ఐ డోంట్ నో, బట్ ఆ మెసేజ్ అనేది ఎలా ఉంటుంది అని అంటే, అది నిజంగా మీకే పంపించారా, థర్డ్ పార్టీకి పంపించారా అని అడుగుతారు మీరు. అండ్ వాట్ దిస్ పర్సన్ ఈజ్ డూయింగ్, ఫోన్ పదే పదే చెక్ చేస్తూ ఉంటారు. తన ఫోన్ ఏం చెక్ చేస్తుంటారు ఫోన్లో అంటే, థర్డ్ పార్టీ బ్లాక్డ్ యువర్ పర్సన్. సో వాళ్ళు అన్బ్లాక్ చేశారా, బ్లాక్ చేసే ఉంచారా అని చెక్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇక్కడ అయితే మీ విషయం ఏంటి? మీకోసం అసలు ఆలోచిస్తున్నారా? మీ పైన ఫీలింగ్స్ ఉన్నాయా? మీకోసం అసలు ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఇంతటితో కట్ అయిపోయిందా ఈ రిలేషన్? అంటే ఇక్కడ టోటలీ ఇదొక ట్రాన్స్ఫర్మేషన్. నిజంగా చెప్పాలంటే మీ పర్సన్ ఏమైనా ఆలోచిస్తున్నారు మీకోసం అంటే, ఇక్కడ ఈ పర్సన్ మీకోసం వెయిట్ చేస్తున్నారు, అది కరెక్టే. అండ్ అనదర్ థింగ్, ఈ పర్సన్ని మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా చేయాలి అని వెయిట్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ స్టెప్ మీరు వేయాలి ఈ రిలేషన్షిప్లో, మీ ఇద్దరికి మధ్య ఉన్న రిలేషన్షిప్లో అనేది ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మీ పర్సన్కి మీరు ఎప్పుడు ఒక గివింగ్ పర్సనే. అన్ని విషయాల్లో మీరే హెల్ప్ చేస్తూ ఉంటారు. యు ఆర్ somewhat like an empress, the empress energy. బట్ ఇక్కడ మీ పర్సన్ చూస్తే ఓన్లీ రిసీవింగ్ మోడ్లో ఉంటారు. ఇప్పుడు మీ దగ్గర ఏమైనా తీసుకుంటారు, ఏమైనా హెల్ప్ ఉన్నా అడుగుతారు, ఫ్రాంక్గా చెప్తారు అన్నీ. కానీ ఇన్ రిటర్న్ మీకు ఏమైనా ఇస్తున్నారా అని అంటే నథింగ్, జస్ట్ పెయిన్. ఈ పర్సన్ మీకు ఇస్తున్నది ఏంటి అని అంటే ఓన్లీ పెయిన్ అండ్ ఎగనీ. ఓకే, బట్ ఇక్కడ మీరు అదంతా కూడా డైజెస్ట్ చేసుకుంటున్నారు, అన్నిటికీ అడ్జస్ట్ అయిపోతున్నారు, అన్నీ యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ ఈ పర్సన్ వే ఆఫ్ టాకింగ్ కూడా కొంచెం చేంజ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే మీరు ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు. ఈ పర్సన్ మీ పేరు పెట్టి పిలుస్తారు కొత్తగా. అండ్ మిమ్మల్ని ఇది వరకు లైక్ ఏమీ అడ్రస్ చేయకుండా మీతో మాట్లాడుతూ ఉండే ఈ పర్సన్ మిమ్మల్ని లైక్ డార్లింగ్ అని, అండ్ కొంతమంది ఎక్కువ బంగారం అనే వర్డ్ యూజ్ చేస్తుంటారు. అలాంటి వర్డ్స్ యూజ్ చేస్తారు. బట్ అదంతా కూడా మీరేం అడగరు. ఈ పర్సనే అలా చేంజింగ్ దట్ చేంజ్ ఆఫ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే దట్ ఈజ్ సమ్వాట్ రెసిప్రాసిటీ. ఇన్ ద పాస్ట్ ఈ పర్సన్తో మీరు అలా ఉన్నారు. మీ పర్సన్ని మేబీ మీరు అలా పిలిచి ఉండొచ్చు, అందుకే ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని అలా పిలుస్తున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు. కానీ అది ఏం చెప్పరు, ఎప్పుడు చెప్పరు. మీరు ఒకవేళ ఐ మిస్ యూ అని మెసేజ్ చేస్తే దానికి ఐ మిస్ యూ అంటారు అంతే. కానీ తను ఫస్ట్ చెప్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ అది జరగదు. తను అపాలజీ చెప్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ చెప్పరు. ఈగోయిస్టిక్ బిహేవియర్. సో ఇక్కడ మళ్ళీ అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ మీ దగ్గర నుండి. ఏంటంటే దట్ ప్రపోజల్ ఆర్ కమిట్మెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, అవన్నీ కూడా మీ సైడ్ నుంచి మాత్రమే రావాలి. అండ్ అప్పుడు మీ పర్సన్ యాక్సెప్ట్ చేయాలి. అలా ఉంటే ఈ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ కలిసి ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లేదు తను ఫస్ట్ స్టెప్ వేస్తే మీరు రిజెక్ట్ చేస్తారేమో,
అది ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఇక్కడ తన ట్రాన్స్ఫర్మేషన్కి ఫౌండేషన్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే వాళ్ళిద్దరి మధ్య అసలు ఏం నడుస్తుందంటే ప్రజెంట్ నో కాంటాక్ట్ వాంటెడ్లీ కాదు, లైక్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ సిబ్లింగ్స్ ఆర్ ఎనీ అదర్ పీపుల్ ఫ్రమ్ దేర్ ఫ్యామిలీస్ వాళ్ళు ఈ పర్సన్ని బ్లాక్ చేస్తున్నారు, మీ పర్సన్ని. అండ్ థర్డ్ పార్టీ గాట్ స్టక్ సమ్వేర్. వీళ్ళిద్దరి మధ్య కాంటాక్ట్ లేదు, నో చాటింగ్, నో కాలింగ్, నో మీటింగ్స్, నో అవుటింగ్స్, బట్ రిలేషన్ మాత్రం ఉంది. అంటే ఆ కమిట్మెంట్ రిలేటెడ్ ఎనర్జీస్ ఉన్నాయి. అంటే కమిట్మెంట్లోనే ఉన్నారు కానీ సెపరేట్ అవ్వలేదు కంప్లీట్గా లీగల్గా, బట్ సెపరేషన్లో ఉన్నారు. ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నట్టుగా ఉంటున్నారు ఇక్కడ. ఓకే, కానీ ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు, అక్కడ థర్డ్ పార్టీని కూడా మిస్ అవుతున్నారు. దిస్ ఈజ్ లైక్ జగ్లింగ్, 2 of Pentacles. సో ఇక్కడ యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది ఇక్కడ యూనివర్స్ అంటే, మీరు ఫ్రమ్ ద బిగినింగ్ ఈ రిలేషన్షిప్లో ఓన్లీ గివింగ్ నేచర్లో ఉన్నారు, మీరు గివింగ్ నేచర్తో ఉన్నారు మీ పర్సన్ వైపు. కానీ ఎప్పుడైనా మీ పర్సన్ రెసిప్రొకేట్ చేశారా? అంటే ఇన్ రిటర్న్ మీకు ఏమైనా ఇచ్చారా? ఏ విషయంలో అయినా అంటే నథింగ్. సో అదొకటి ఆలోచించుకోండి. ఆ పాయింట్ని మీరు రెడ్ ఫ్లాగ్గా తీసుకోవాలి. ఎందుకంటే దే ఆర్ టేకింగ్ యూ ఫర్ గ్రాంటెడ్. కానీ అది కూడా మీరు యాక్సెప్ట్ చేసే విధంగా ఉన్నారు ఇక్కడ మీ ఎనర్జీస్ చూస్తే. మీ పర్సన్ ఏం చేసినా మీరు యాక్సెప్ట్ చేసేస్తారు, అంత కామ్ నేచర్ మీది. సో ఇది అన్ని విషయాల్లో కరెక్ట్ కాదు అని చెప్తోంది నేను కాదు, యూనివర్స్. ఓకే, సో నెక్స్ట్ ఏం జరగబోతుంది విదిన్ నెక్స్ట్ 48 అంటే ఈ పర్సన్ మీకు మెసేజ్ చేసే కంటే కొంతమందికి ఈ పర్సన్ మీకు మెసేజ్ చేయొచ్చు కొంతమంది విషయంలో, బట్ కొంతమంది విషయంలో ఈ పర్సన్ మీరు పెట్టిన మెసేజెస్కి రిప్లైతో స్టార్ట్ చేస్తారు. మీరు పెట్టిన మెసేజెస్కి రిప్లై ఇస్తారు. చాలా ఒక వార్మ్ మెసేజ్ అనమాట అది. ఈ పర్సన్ ఆహా ఎంత రొమాంటిక్గా పెట్టారు ఈ మెసేజ్ అని అనిపిస్తుంది మీకు, అలా పెడతారు. బట్ స్టిల్ దిస్ పర్సన్ రెస్పెక్ట్ యూ ఎ లాట్. ఈ పర్సన్ మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు, వాల్యూ ఇస్తున్నారు ఇప్పుడు. కానీ అలా అని మిగతా ఫీలింగ్స్ లేవా, లస్ట్ లేదా, ప్యాషన్ లేదా అని అంటే అది కూడా ఉంది. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ ఇన్ దిస్ పర్సన్స్ మైండ్. మీ పైన ఉన్న ఆ ఇంప్రెషన్ చాలా రెస్పెక్ట్ఫుల్గా చేంజ్ అయిపోయింది. ఓకే, అంటే మేబీ యు ఆర్ సైలెంట్ అండ్ చాలా కైండ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇక్కడ ఈ పర్సన్కి. అందుకే మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇన్ ద కమింగ్ ఫ్యూచర్, ఇన్ ద కమింగ్ డేస్ ఆర్ నెక్స్ట్ 48 ఈ పర్సన్ని మీట్ అవ్వాలి అని ఉంది ఆర్ చూడాలని ఉంది. అలాంటిది ఏదో మెసేజ్ మీరు పెట్టే ఛాన్స్ అయితే కనబడుతుంది. బట్ ఆ మెసేజ్కి ఈ పర్సన్ ఒక లాంగ్ మెసేజ్, లెంగ్దీ మెసేజ్ రాస్తారు. అదేంటి అని అంటే మేబీ ఇన్ ద పాస్ట్ మీరు ఈ పర్సన్కి అల్టిమేటం ఇచ్చి ఉండొచ్చు. సో ఆ అల్టిమేటం రిలేటెడ్ ఎనర్జీస్ ఇంకా ఉన్నాయి. ఈ పర్సన్ చాలా కేర్ఫుల్గా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సెకండ్ ఛాన్స్, ఫైనల్ ఛాన్స్ అని తెలుసుకున్నారు. ఓకే, సో అందుకే ఇక్కడ మీ పర్సన్ నెక్స్ట్ స్టెప్ వెయ్యాలి అని ఉంది. కానీ మీరు నెక్స్ట్ స్టెప్ వేస్తే ఈ పర్సన్ నెక్స్ట్ స్టెప్ వెయ్యాలి అని అనుకుంటున్నారు. బట్ మిమ్మల్ని కంప్లీట్గా వదిలేద్దాం అనుకుంటున్నారంటే నో, అసలు ఈ పర్సన్కి ఎప్పుడూ ఆ థాట్ రాలేదు. కొన్ని సిచ్యువేషన్స్కి ఈ పర్సన్ మిమ్మల్ని మేబీ బ్లాక్ చేసి ఉండొచ్చు టు ప్రొటెక్ట్ యూ. ఓకే, కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని అన్బ్లాక్ చేస్తారు. ఒకవేళ మీకు సోషల్ మీడియాలో ప్రొఫైల్ ఏమీ లేకపోతే అది క్రియేట్ చేయమని చెప్తారు.
అండ్ మీ పర్సన్కి రిక్వెస్ట్ పంపించమని చెప్తారు. సో అలా ఉంటుంది ఇన్ ద కమింగ్ డేస్. ఓకే, బ్యూటిఫుల్ ఎనర్జీ. ఇది ఒక చాలా చేంజ్డ్ ఎనర్జీ కనిపిస్తుంది. హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ వచ్చాయి ఇక్కడ మీ ఎనర్జీస్ అండ్ మీ పర్సనల్ ఎనర్జీస్లో. బట్ కంపేర్డ్ టు థర్డ్ పార్టీ ఇక్కడ మీరు పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ అని అనిపిస్తుంది ఇక్కడ ఈ పర్సన్కి. కానీ ఇప్పుడు నో ఛాన్స్, ఇక్కడ ఛాన్స్ లేదు. ఇప్పుడు మీకు కమిట్ అయ్యే ఛాన్స్ లేదు. వెయిట్ చేయాలి ఇక్కడ. అగైన్ ఇద్దరు వెయిట్ చేయాలి కమిట్మెంట్లోకి రావాలంటే. ఎందుకంటే ఒక కమిట్మెంట్లో ఉన్నారు ఈ పర్సన్ ఆల్రెడీ. సో అక్కడ కంప్లీట్లీ డిటాచ్ అయితే మీ వైపు రావడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు, 2 రిలేషన్షిప్స్ బ్యాలెన్స్ చేయొచ్చు అని అనుకుంటే ఏదో ఒక రిలేషన్షిప్ కట్ అయిపోతుంది. అండ్ ఎవరైతే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారో అండ్ సెపరేషన్లో ఉన్నారో, సో ఇలాంటి వాళ్ళ విషయంలో మీ ఫ్రెండ్స్ మీకు హెల్ప్ చేస్తారు అండ్ ద సిచ్యువేషన్ విల్ వర్క్అవుట్. ఓకే, అండ్ ఎవరైతే మ్యారేజ్కి ముందే సెపరేషన్లో ఉన్నారో ఇన్ ద కమింగ్ వీక్ మీకు రీయూనియన్ అయ్యే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఓకే, అండ్ ఇక్కడ ఈ పర్సన్ మీతో ఇన్ ద పాస్ట్ లైక్ వ్యాలంటైన్స్ డే ఆర్ ఎనీ ఒకేషన్లో ఈ పర్సన్ మీకు లైక్ యు ఆర్ మై హస్బెండ్ అనో యు ఆర్ మై వైఫ్ అనో మీకు మెసేజ్ చేసి ఉండొచ్చు. ఒక స్పెసిఫిక్ మెసేజ్ ఇది. కానీ అదే మ్యారేజ్ అని అనుకోవాలి అని కూడా మీకు చెప్పుండొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏమంటారంటే ఇద్దరిలో ఎవరో ఒకరు దాన్ని రిజెక్ట్ చేస్తారు. ఏంటి, యు ఆర్ మై హస్బెండ్ యు ఆర్ మై వైఫ్ అంటే మ్యారేజ్ అయిపోతుందా అని అడుగుతారు. ఈదర్ యువర్ పర్సన్ ఆర్ యూ, ఇద్దరిలో ఎవరో ఒకరు ఇలా అడుగుతారు. అండ్ ఇద్దరిలో ఒకరు ఎవరైతే ఆ మెసేజ్ పంపించారో వాళ్ళు బాగా ఫీల్ అవుతారు. మీరు అలా మాట్లాడినందుకు మీ పర్సన్ ఫీల్ అవ్వచ్చు, లేదా మీ పర్సన్ అలా మాట్లాడినందుకు మీరు ఫీల్ అవ్వచ్చు. అండ్ బట్ ఇక్కడ మళ్ళీ మీతో దట్ కమిటెడ్ రిలేషన్షిప్ కావాలని కూడా రిక్వెస్ట్ చేస్తారు ఈ పర్సన్ ఆఫ్టర్ మార్చ్ 3rd వీక్. ఓకే, ఇక్కడ క్రాకర్స్ ఎక్కువ పేల్చుతున్నారు మళ్ళీ బికాజ్ ఆఫ్ మ్యాచ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్. దానికోసం ఇక్కడ వికెట్స్ పడినప్పుడు ప్రతిసారి ఇక్కడ క్రాకర్స్ పేల్చుతున్నారు. చాలా డిస్టర్బెన్స్గా ఉంది, అందుకే వీడియో రికార్డ్ చేయకూడదు అనుకున్నాను. కానీ వాట్సాప్కి మెసేజ్ చేస్తున్నారు చాలామంది, పార్ట్ 2 పెట్టండి, థర్డ్ పార్టీ వీడియోస్లో పార్ట్ 2 పెడతా అన్నారు, పెట్టండి ఆ వీడియో పోస్ట్ చేయండి అని మెసేజ్ వస్తున్నాయి. సో అందుకే చేస్తున్నాను ఈ వీడియో. ఓకే, చాలా హడావిడిగా ఉంది ఇక్కడ మా ఏరియా మొత్తం. ఓకే, సో నెక్స్ట్ 48లో అసలు ఏం జరగబోతుంది అనేది చెప్పాను. బట్ మీ ఫోన్ పదే మీరు చెక్ చేసుకోనక్కర్లేదు. ఈ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు విదిన్ నెక్స్ట్ 48. అండ్ లాంగ్ కాన్వర్సేషన్స్ కూడా నడుస్తాయి మీ ఇద్దరి మధ్య. అండ్ దట్ హార్ట్ ఫెల్ట్ కాన్వర్సేషన్స్ విల్ క్లియర్ ద ఎయిర్ అనమాట. అంటే మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకుంటారు ఇద్దరు కూడా. సో వాట్ అబౌట్ థర్డ్ పార్టీ అంటే థర్డ్ పార్టీ ఈజ్ దేర్. థర్డ్ పార్టీ ఉన్నారు ఇంకా మీ పర్సన్కి మీకు మధ్య, బట్ దే ఆర్ సెపరేటెడ్ నౌ. ఓకే, సో వాట్ యూనివర్స్ ఈజ్ డూయింగ్ నౌ అంటే మీకు సపోర్ట్ ఇస్తుంది ఇక్కడ యూనివర్స్. మీకు డ్రీమ్స్ వస్తాయి, కొన్ని స్పెసిఫిక్ డ్రీమ్స్. అవి లైక్ మీ పర్సన్ అండ్ మీరు కలిసి ఎక్కడికో వెళ్ళినట్టో, లైక్ ఎక్కడో కొన్ని ప్లేసెస్లో తిరుగుతున్నట్టు, లేదా ఎక్కడో కూర్చొని చాలా హ్యాపీగా మాట్లాడుకుంటున్నట్టు ఇలాంటి డ్రీమ్స్ అయితే వస్తాయి. ఆర్ దే ఆర్ టాకింగ్ అబౌట్ థర్డ్ పార్టీ విత్ యూ. ఇలాంటి మెసేజెస్ డ్రీమ్స్ ద్వారా యూనివర్స్ మీకు పంపిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఏం చెప్పబోతుంది ఇక్కడ యూనివర్స్ అంటే
ఎప్పటికైనా మీరిద్దరే కలిసి ఉంటారు. థర్డ్ పార్టీస్ ఎన్ని వచ్చినా కూడా, ఎంతమంది వచ్చినా వాళ్ళంతట వాళ్ళే వెళ్ళిపోతారు అని యూనివర్స్ మీకు ఒక సైన్ అనేది చూపిస్తూ ఉంటుంది ప్రతిసారి. ఓకే, లైక్ ఇక్కడ క్రాకర్స్ ఇప్పుడు నాకు కనిపిస్తున్నాయి. ఇక్కడ క్రాకర్స్ కలర్ఫుల్గా స్కై అంతా. ఓకే, సో అలాంటి సైన్స్ అండ్ సింక్రానిసిటీస్ మీకు కూడా కనిపిస్తాయి. 444 ఎక్కువ చూస్తారు, 111 ఎక్కువ చూస్తారు, 555 ఎక్కువ చూస్తారు. ఇవన్నీ మీకు యూనివర్స్ ఇచ్చే, ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీకు ఇచ్చే సైన్స్ అనమాట. అండ్ మిర్రర్ నెంబర్స్ 13, 31, 12, 12, 12, 21, 15, 51 ఇలాంటి నెంబర్స్ కనిపిస్తాయి ఎక్కువ మీకు. సో ఇవన్నీ మీకు ఒక ధైర్యాన్ని ఇస్తాయి అన్నమాట. ఇలా ఎప్పుడైతే కనిపిస్తాయో మీకు, మీరు చాలా ధైర్యంగా వెయిట్ చేస్తారు మీ పర్సన్ కోసం. సో సేమ్ వే మీ పర్సన్ కూడా చాలా ధైర్యంగా మీతో కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తారు. తనకున్న డౌట్స్ అన్నీ కూడా చాలా ధైర్యంగా అడగగలుగుతారు. ఇది వరకు చాలా ఫియర్ఫుల్ వే ఆఫ్ టాకింగ్ అనేది ఉండేది మీ పర్సన్ దగ్గర మీతో, కానీ ఇప్పుడు అలా ఉండదు. యాజ్ ఏ లైఫ్ పార్ట్నర్ ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు కాబట్టి చాలా పాస్ట్లో మీతో ఎలా కొంచెం డ్రై కమ్యూనికేషన్ అనేది ఉండేదో అలా కాకుండా ఇప్పుడు చాలా డిఫరెంట్ వే ఆఫ్ టాకింగ్ ఉంటుంది మీ పర్సన్ నుంచి. అది సాటిస్ఫాక్షన్ ఇస్తుందన్నమాట మీకు. అంటే ఓపెన్ అప్ అయి మాట్లాడుతూ ఉంటారు, ప్రతి విషయం మీకు క్లియర్గా చెప్తూ ఉంటారు, ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటారు అన్ని విషయాలు మీకు అర్థమయ్యే విధంగా. పాస్ట్లో ఎలా ఉండేదంటే మీ పర్సన్ మీరు ఏమన్నా అడిగితే సరే రేపు చెప్తా, తర్వాత చెప్తా, లేదా నేను బిజీ ఉన్నాను తర్వాత కాల్ చేస్తా, ఇలా ఎస్కేప్ అయిపోయేవారు. కానీ ఇప్పుడు ఆ ఎస్కేపిజం కనబడదు ఇక్కడ. న్యూ లవ్ ఈజ్ కమింగ్ అన్నట్టుగా ఉంటుంది. న్యూ లవ్ విత్ సేమ్ పర్సన్, పాస్ట్ పర్సన్ ఈజ్ కమింగ్ బ్యాక్. ఓకే, ఈ పర్సన్ మీకు ఒక గిఫ్ట్ ఆర్ ఎనీథింగ్ మీకు గిఫ్ట్ కూడా ఇస్తారు. బట్ థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్న ఆ కేయాస్ మీ రిలేషన్లో లేవు అని తెలుసుకుంటారు ఈ పర్సన్. ఓకే, సో దిస్ ఈజ్ పార్ట్ 2 ఇన్ దిస్ థర్డ్ పార్టీ రీడింగ్స్ సిరీస్. సో రాసుల విషయానికి వస్తే ఆల్మోస్ట్ అన్ని రాసుల వాళ్ళకి రీడింగ్ రెజొనేట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. బట్ రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ మేనిఫెస్ట్ చేసుకోండి. సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, హైప్ చేయండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.